కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పిల్లలకి మనము ఈజీగా బాక్స్లో పెట్టేయడానికి, అలాగే హెల్తీగా పెట్టడానికి ఒక సులువైన రెసిపీ. దీనికి ముందుగా ఒక 2 కట్టల పాలకూర చక్కగా క్లీన్ చేసుకుని 4 సార్లు కడుక్కుని, ఒక 6 పచ్చిమిరపకాయలు, పాలకూర, 1 గ్లాసు నీళ్లు వేసి కుక్కర్లో పెట్టి ఉడికించేసుకోవాలి. తర్వాత 2 గ్లాసులు గోధుమ పిండి ఒక బేసిన్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకుని, మనం ఏదైతే ముందుగా ఉడికించుకున్నామో ఆ పాలకూరని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి, ఆ పేస్టు ఒక 1/2 స్పూను వాము, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూను ధనియాల పొడి, ఒక 1/2 చెంచాడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే కడిగి సన్నగా తరుగుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు, ఇష్టమైన వాళ్ళు పుదీనా, సోంపు, ఉల్లిపొరక ఇవి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసి చక్కగా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండినంతా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే ఈ రోటీ అంత మెత్తగా వస్తుంది. ఇది చూడడానికి చక్కగా ఉంటుంది. తర్వాత ఆ పిండిని చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న ఉండలన్నిటినీ ఒక్కొక్కటిగా తీసుకొని దాన్ని మనము రొట్టెల పీట పైన ఈ విధంగా రోటీలాగా చేసుకోవాలి. దీనికి ఏంటంటే, మళ్ళీ ఒకసారి చేశాక దానిపైన నూనె రాసి దాని మీద మళ్ళీ కొంచెం గోధుమ పిండి వేసి 4 మడతలు పెట్టి ఇలాగ చేసుకుందాము. ఇలా చేసుకుంటే ఏంటంటే పిల్లలు పొరలుగా వస్తే ఇష్టంగా తింటారు. అందుకని ఈ విధంగా మేము చేస్తాము. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది అన్నీ చేసేసుకున్నాక స్టవ్ మీద పెనం పెట్టి అది బాగా వేడెక్కాక ఈ రొట్టెని దానిపైన పెట్టి అన్ని వైపులా కాలేటట్టుగా చూసుకోవాలి. ఇది ఏంటంటే ఆకుకూర కలిపాం కదా, ఇది కొద్దిగా టైం పడుతుంది ఉడకడానికి. అందుకని అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి. తర్వాత దీని మీద కొంచెం నూనె వేసుకోండి, ఎక్కువగా అక్కర్లేదు. నూనె ఇష్టం లేని వాళ్ళు దీన్ని మామూలుగా కాల్చేసుకుని తర్వాత దీనిపైన నెయ్యి వేసుకొని కూడా తిన్నా బాగుంటుంది. జనరల్గా ఈ రోటీకి మనము ఆవకాయ కానీ, ఏదన్నా టమాటా పచ్చడి కానీ, లేకపోతే దాంతోపాటు పెరుగు కానీ, పెరుగు పచ్చడి కానీ ఇలాంటి వాటిలతో తింటే చాలా బాగుంటుంది. ఇది ఈజీగా మీ పిల్లల బాక్స్లోకి ట్రై చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి.